హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాం. ఆలయం ఫ్రంట్ సైడ్ అయితే న్యూగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. బ్యాక్ సైడ్ టెంపుల్లో అయితే అమ్మవారు ఉన్నారు. మేము వెళ్ళిన రోజు అమ్మవారికి పూలతో అర్చన అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి చూస్తే లావా వ్యూ పాయింట్ మొత్తం కనపడుతుంది. అమ్మవారి ఈ ప్రాంతంలో ఎలా వెలిసారంటే, పూర్వం కృతయుగంలో అగస్త్య మహర్షి సంధ్యావందనం చేసుకోవడం కోసం నీటి కోసం వెదిగితే నీరైతే ఎక్కడా కనిపించలేదంట. అప్పుడు జగన్మాతను ప్రార్థించగా పాతాళంలోంచి గంగ ఉప్పొంగిందంట. సంధ్యావందనం చేసుకున్న మహర్షి అమ్మవారిని ఈ ప్రాంతంలో కొలువై ఉండడంతో శ్రీ తలుపులమ్మ తల్లి వారు లలితాదేవి హంసతో స్వయంభుగా వెలిసిందంట. ఈ తలుపులమ్మ తల్లి అమ్మవారు అయితే రెండు కొండల మధ్య రాళ్లలో అయితే వెలిసింది. ఈ రెండు కొండలను ఒక కొండను దారకొండ అని, ఒక కొండను తీయకొండ అని అంటారు. ఇక్కడ కొండపై నుంచి అయితే వాటర్ ప్రవహిస్తుంది. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఎవరికీ తెలియదు. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడకపోతే